హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞం మొదటి అధ్యాయములోని 35వ శ్లోకము. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహే కృతే. భావము: ముల్లోకాల రాజ్యాధిపత్యము వచ్చిపడినా నేను వీళ్ళనెవ్వరినీ చంపలేను. ఇక భూమి కోసం చంపుతానా? మధుసూదన, ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్లను చంపను. వివరణ: అర్జునుడు కరుణాహృదయుడు, బంధువులను చంపనని బాధపడుతున్నాడు. అలాగని దుర్యోధనాదులు వీళ్లను వదిలిపెడతారా? అర్జునుడు చంపడం మానేసినా వాళ్ళు వీళ్ళని చంపుతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిందంతా ఇదే కదా. భీముణ్ణి గంగలో ముంచారు, లక్క ఇంటికి నిప్పు పెట్టారు, విషప్రయోగం చేశారు. ఈ పనుల వెనుక ప్రేమలున్నాయా, మమకారాలున్నాయా? ఇన్ని చేసిన వాళ్ళు ఈరోజు వీరిని విడిచిపెడతారా? అర్జునుడు వారిని కనికరించినా వాళ్ళు వీళ్ళని వదలరు. అది నిజమే. అయినా సరే వారిని చంపను, పర్వాలేదు అంటున్నాడు అర్జునుడు. వాళ్ళు నన్ను చంపితే చంపని, నేను మాత్రం వాళ్ళను చంపను అంటున్నాడు. తన వాళ్ళు మనవాళ్ళు అనే మమకారం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అలా చేస్తున్నారని నేనెందుకు అలా చేయాలి అనేది అర్జునుని యొక్క ఆంతర్యం. స్వర్గలోకం, మానవలోకం, పాతాళం, ఈ 3 లోకాల రాజ్యాధిపత్యాన్ని ఇచ్చినా తను వాళ్లను చంపడం సాధ్యం కాదు. అలాంటప్పుడు భూలోకంలో ఏదో కొద్దిపాటి రాజ్యం కొరకు వధించడము సాధ్యమా అనేది అర్జునుని యొక్క వాదం. ఇంతవరకు ఇహలోక సంబంధమైన సుఖాల కొరకు తన వారిని చంపడం సాధ్యం కాదని వాదించిన అర్జునుడు ఈ శ్లోకం నుంచి పరలోక సుఖాల కొరకు కూడా యుద్ధం చేయనని చెబుతున్నాడు. హరి ఓం తత్సత్.